నమస్తే అండి, జ్ఞానజ్యోతి సిరీస్ కి స్వాగతం. మనం ఈ వీడియోలో గ్లోబల్ మెడిటెక్ యూనివర్సిటీ గురించి తెలుసుకుందాము. ఇది ఏపీపీఎస్సీ కి చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీన్ని విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అదర్వైజ్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. సో ఏపీపీఎస్సీ స్టూడెంట్స్ స్పెసిఫిక్గా దీని మీద ఫోకస్ చేయాలి. అయితే ఇది స్టార్ట్ చేసే ముందు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3 ఇంటిగ్రేటెడ్ టెస్ట్ సిరీస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. 40 టెస్ట్ వరకు అయ్యాయి. 24th టెస్ట్ దీంట్లో ఓపెన్ పెట్టాము. అదొక్కసారి అటెంప్ట్ చేయండి. క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయి, ప్యాటర్న్ ఎట్లా ఉంది, స్టాండర్డ్ ఎట్లా ఉంది మీకు అర్థమవుతుంది. మీకు కూడా మీరు ఎక్కడున్నారు, మీరు ఎంతవరకు చదువుకుంది, మీరు అప్లై చేయగలుగుతున్నారు, మీకు ఏమైనా గ్యాప్స్ ఉంటే మీ ప్రిపరేషన్లో ఆ కీ చదవడం వల్ల అర్థమవుతుంది. బేసిక్గా తెలంగాణ హిస్టరీకి సంబంధించింది శాతవాహనుల మీద ఉన్నాయి క్వశ్చన్స్. 100 క్వశ్చన్స్ శాతవాహనాస్ మీద అటెంప్ట్ చేసి చూడండి. అయితే గ్లోబల్ మెడ్టెక్ యూనివర్సిటీ అన్నది ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ జోన్ AMTZ అన్నది విశాఖపట్నంలో ఉంది. ఇక్కడ ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ గ్లోబల్ మెడ్టెక్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. సో ఇది ఇండియాలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ కాబట్టి ఏపీపీఎస్సీకే కాకుండా ఇంకా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. సింపుల్గా ఏమడుగుతారంటే గ్లోబల్ మెడ్టెక్ యూనివర్సిటీ హ్యాస్ రీసెంట్లీ బీన్ అప్రూవ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్స్, లేదా గ్లోబల్ మెడ్టెక్ యూనివర్సిటీ విల్ బీ ఎస్టాబ్లిష్డ్, ద ఫస్ట్ గ్లోబల్ మెడ్టెక్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా విల్ బీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్. ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. AMTZ బేసిక్గా ఇండస్ట్రీతో కొలాబరేట్ అయ్యి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో దీన్ని తీసుకురావడం జరుగుతుంది, ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. 2025-26 నుండి అకాడమిక్ ఇయర్ కమెన్స్ అవుతుంది. దాని మెయిన్ పర్పస్ ఏంటంటే మెడికల్ టెక్నాలజీకి సంబంధించిన అన్ని కోర్సెస్ ని ఆఫర్ చేయడం. మెడికల్ టెక్నాలజీ, ఓకే, మన డాక్టర్స్ గురించి మాట్లాడట్లే, మెడికల్ టెక్నాలజీ. సో బేసిక్గా మెడికల్ టెక్నాలజీకి సంబంధించిన అన్ని కోర్సెస్ని ఈ యూనివర్సిటీలో ఆఫర్ చేస్తారు. మెడ్టెక్ జోన్లో ఆల్రెడీ 140 కంపెనీస్ ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే యూనివర్సిటీలో చదువుకునే పిల్లలకి ఈజీగా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి వీలుంటుంది. ఇండస్ట్రీస్లో కూడా ఈ స్కిల్ గ్యాప్, ఎంప్లాయీస్ దొరకకపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని రిజాల్వ్ అవుతాయి. సో అది విన్ సిచ్యువేషన్. ఒక సైడ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నాం, ఇంకో సైడ్ ఎంప్లాయర్స్కి వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్స్తో ఉన్న మనుషులను ప్రొవైడ్ చేస్తున్నాం. సో స్కిల్డ్ ఎంప్లాయీస్ని ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే ఈ మెడ్టెక్ యూనివర్సిటీ గురించి ఈ ఇన్ఫోగ్రాఫిక్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీంట్లో జోన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. చూడండి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ మెడికల్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్. AMTZ ఆఫర్ స్పెషలైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబొరేటరీస్, వేర్ హౌస్, టెస్టింగ్ సెంటర్స్ అన్నీ ఉంటాయి. అయితే కోవిడ్ టైంలో 100 వెంటిలేటర్స్, 500 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, 1 మిలియన్ RT-PCR కిట్స్ డైలీ ప్రొడ్యూస్ చేసింది. అయితే ద జోన్ డెవలప్డ్ మొబైల్ కంటైనర్ హాస్పిటల్స్, మొబైల్ RT-PCR యూనిట్స్ అండ్ మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్స్ డ్యూరింగ్ ది పాండమిక్. తర్వాత ఇది ఇంపార్టెంట్, జోన్ రీసెంట్లీ ప్రొడ్యూస్డ్ ఇండియాస్ ఫస్ట్ మంకీ పాక్స్ RT-PCR కిట్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఈ డీటెయిల్స్ మీకు ఏపీపీఎస్సీకి గ్రూప్ 1కి యూజ్ అవుతాయి, గ్రూప్ 2కి కూడా యూజ్ అవుతాయి. ఏవైతే నేను అండర్లైన్ చేశానో వాటిని మాత్రం తప్పకుండా చూడండి. సొసైటీకి సంబంధించిన బుక్ ఆల్రెడీ పబ్లిష్ అయింది. అది యాప్లో పెట్టడం జరిగింది. సో మీరు అదొక్కసారి చూడొచ్చు. ఏపీపీఎస్సీకి కూడా గ్రూప్ 2లో సొసైటీ ఉంది. దానికి నేను సపరేట్గా మళ్ళీ ఏపీపీఎస్సీకి ఎక్స్క్లూజివ్గా బుక్ తొందరలోనే తీసుకొస్తాను. ప్రాబబ్లీ అక్టోబర్ 1st వీక్లో ఆ బుక్ తీసుకొస్తాం. 50% వరకు టాపిక్స్ సిమిలర్ ఉన్నాయి, కానీ మళ్ళీ ఏపీ స్కీమ్స్ అవన్నీ ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఏపీపీఎస్సీకి ఇంత ఎగ్జాస్టివ్గా లేదు సొసైటీ సిలబస్. టీఎస్పీఎస్సీకి ఎగ్జాస్టివ్గా ఉంది, 50 మార్క్స్ 30 మార్క్స్ తేడా అది. సో ఇదండి ATMZకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, APMZకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఏపీపీఎస్సీకి వీడియో చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.